ఓకే, అస్తిత్వం కోసం పాగులాట. ఎవరు? ఎమ్మెల్సీ కవిత. ఎమ్మెల్సీ కవిత బీసీ ఎజెండా వెనుక రాజకీయం. అధికారంలో ఉన్నప్పుడు ఒక అంశంపై సైలెంట్. కేసీఆర్ కేబినెట్లో సరైన శాఖలు ఇవ్వకున్నా మౌనం. ఈటెల రాజేందర్ను బర్తరఫ్ చేసిన నో కామెంట్. నేడు ఉనికి కోసం బీసీ జపం చేస్తూ హడావిడి. తాజాగా జాగృతి రీఓపెన్, సొంతంగా ప్రోగ్రామ్స్. ఆమె వైఖరిపై కేడర్లు సర్వత్రా విమర్శలు. సీఎం పదవి కోసం పోటీ పడుతున్నారని గుసగుసలు. మొత్తం మీద చూడండి, కవిత బీసీ రాగం ఎందుకు అందుకుందంటే ఆమె నేను కేటీఆర్ కన్నా ఎక్కువ చేస్తున్నా అంటే బీఆర్ఎస్లో కావచ్చు, రాష్ట్ర రాజకీయాల్లో కావచ్చు, కేటీఆర్ మీద ఉన్న దృష్టి కేంద్రీకరణ అంతా కవిత మీదకి మరలడం కోసం కేసీఆర్ ఆడిస్తున్న నాటకం ఇది. కేటీఆర్ను కాకుండా కవిత మీదనే ఫోకస్ చేయాలనేది ఒక ప్లాన్ చేసుకున్నారు. మరి ఎట్లా ఫోకస్ చేయాలంటే బీసీ నినాదం ఎత్తుకోవాలి. అందుకనే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయించిండు, కేసీఆర్ చేయించిండు. వాస్తవంగా అధికారంలో ఉన్నప్పుడు మరి బీసీలకు సంబంధించి ఏమి ఇవ్వలే. రిజర్వేషన్లు సంబంధించి వాళ్ళ సొంత పార్టీలో బీసీ అభ్యర్థులకు ఎన్ని సీట్లు ఇచ్చారు చెప్తే అయిపోతుంది కదా. మంత్రిమండలిలో ఎన్ని సీట్లు ఇచ్చారు, ఎమ్మెల్యేలకు ఎన్ని సీట్లు ఇచ్చారు, ఎమ్మెల్సీలకు ఎన్ని సీట్లు ఇచ్చారు, సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ, తర్వాత మున్సిపల్, ఇట్లాంటి దాంట్లో ఎన్ని సీట్లు బీసీలకు ఇచ్చారు అనేటువంటిది కవిత లెక్క చెప్తే అయిపోతుంది కదా. కేసీఆర్ కేబినెట్లో సరైన శాఖలు ఇవ్వకున్నా మౌనం. బీసీలకు సరిగా శాఖలు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఈటెల రాజేందర్ ఒక బీసీ బిడ్డ. ఈటెల రాజేందర్ను బర్తరఫ్ చేస్తే కవిత ఏడుంది? అప్పుడు ఏం మాట్లాడింది? బీసీ కాదా ఈటెల రాజేందర్? ఈటెల రాజేందర్ చేసిన తప్పేంది? ఇంతవరకు చెప్పలేదు. మరి అప్పుడు గుర్తుకు రాని బీసీ నినాదం, అప్పుడు గుర్తుకు రాని బీసీ మంత్రం ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది? ఉనికి కోసమే ఆమె జపం చేస్తుంది. తాజాగా జాగృతి, తెలంగాణ జాగృతి అనేటువంటిది రీఓపెన్ చేసింది. అంటే పోవడానికి ఏముంది? బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమని చెప్పుకోవాలి? బీఆర్ఎస్ అధ్యక్షురాలని చెప్పన్నా, గౌరవ అధ్యక్షురాలని చెప్పన్నా, వర్కింగ్ ప్రెసిడెంట్ అని చెప్పన్నా, ఏం చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి కొత్త దుకాణం, సొంత దుకాణం తెచ్చింది. ఏమనంటే నేను తెలంగాణ జాగృతి తరపున చేస్తున్న, పార్టీ తరపున కాదనే దానికి రీఓపెన్ చేసింది. మొత్తం మీద ఆమె వైఖరి వల్ల విమర్శలు వస్తున్నాయి. సీఎం పదవి కోసం పోటీ పడుతుంది. కేటీఆర్ కవిత మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఇండైరెక్ట్గా కేసీఆర్ కవితను సపోర్ట్ చేస్తుండు. కేసీఆర్కు ఏదో జరిగింది కాబట్టి నా వారసుడు కేటీఆర్ సరిగా చేయడేమో అని కవితను తెర మీద తీసుకొస్తున్నాడు కేసీఆర్ మెల్లమెల్లగా. ఎక్కడ కూర్చొని? మన ఫామ్ హౌస్లో కూర్చొని.